హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? నేను మీ రత్నారావుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మునగాకు ఫ్రై గురించి, వేపుడు గురించి ఈ వీడియో ద్వారా ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నది వివరంగా తెలుసుకుందాం. ఈ మునగాకు ఫ్రై చాలా ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి మునగాకులో. అవేంటో ఈ ఫ్రై చేస్తే మనం మాట్లాడుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పెద్ద కట్ట తెచ్చుకుని శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న మునగాకండి 1 కప్పు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి చిప్ప, అట్లాగే కరేపాకు, తగినంత కారం, తగినంత ఉప్పు, పోపు దినుసులు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, నూనె, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మీడియం, చిన్న సైజు అయితే 2, మీడియం సైజు అయితే 1. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని దీంట్లో ఒక టీ గ్లాస్ అండి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని దీంట్లో మునగాకు వేసుకుని, మనం కడిగి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న మునగాకు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని, అట్లాగే కొంచెం పసుపు వేసుకుని ఒకసారి తిప్పి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ మునగాకు తొందరగా ఉడకదండి. ఇలా మగ్గించుకోవటం వల్ల మనకి ఫ్రై చేసినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రై చేయటం చాలా రుచిగా, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా మునగాకు మగ్గుతూ ఉంటుంది. మధ్యలో తిప్పుకుంటా ఉండాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఒకసారి మునగాకుని తిప్పుకోవాలండి. చూడండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇవి కూడా ఇంకిపోయేదాకా మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం బాండీ వేడి పడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 2 ఎండుమిర్చి. వీటిని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి, బాగా వేగనించాలి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెంసేపు వేగించాలి. ఈ మామూలుగా మనకి వైటమిన్ ఏ దేంట్లో దొరుకుతుందంటే మనం అందరం చెప్పేది ఫస్ట్ క్యారెట్. కానీ క్యారెట్ కన్నా ఎక్కువ వైటమిన్ ఏ సోర్సెస్ మనకి ఈ మునగాకులో దొరుకుతాయండి. కంటికి చాలా మంచిది. అట్లాగే మనం చర్మ సౌందర్యం కోసం కూడా మనకి ఏజింగ్ కనిపించుకోకుండా, వృద్ధాప్య స్థాయిలు రాకోకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు ఈ మునగాకు తీసుకోవటం వల్ల మనకి ఏజింగ్ అన్నది కనిపించకుండా మనం నవయవనంగా కనిపిస్తాము. అట్లాగే మన ఆకుకూరల్లో కాల్షియం ఇవన్నీ దొరుకుతాయి కదండి. ఆకుకూరల్లో బెస్ట్గా మనకి పాలకూరలో బాగా కాల్షియం దొరుకుద్ది. కానీ ఆ పాలకూర కన్నా చాలా ఎక్కువ రెట్లు అధికంగా మునగాకులో మనకి ఈ కాల్షియం దొరుకుతుంది. ఈ మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ మునగాకును మనం గోల్డ్ లీఫ్ అని కూడా పిలవచ్చు, బంగారపు ఆకు అని కూడా పిలవచ్చు. ఈ మునగాకు మనకి పల్లెటూరులో దొరికితే ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. కానీ దాని ఉపయోగాలు తెలియక మునగాకు కూర ఎవరు వండుకుని తినడానికి అంత ఇష్టపడరు. కానీ ఇది ఒక్కసారి దీని యొక్క ప్రయోజనాలు తెలిస్తే ఈ మునగాకుని ఎవరు వదిలిపెట్టరండి. ఈ మునగాకు ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దినుసులు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకుని వేసుకుందాం. వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. మునగాకు పాలిచ్చే తల్లికి చాలా మంచిదండి, పాలు పడతాయి. అట్లాగే డయాబెటిక్ పేషెంట్స్, బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మునగాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే మరి మనకి
ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు ఫ్రైని. అనేక రకాలుగా మనం తీసుకోవచ్చు, ఫ్రై రూపంలో తీసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అనేక రకాలుగా ఉన్నాయి. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలు కూడా మునగాకు మీద చేసి చూపిస్తాను మీకు. మునగాకు ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు చూసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరల్లో ఉప్పు తక్కువగానే పడుతుందండి. కొంచెం వెండి మిరపకాయలు ఉన్న కారమే సరిపోతుంది, కొంచెం కారం వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. ఈ మునగాకు వాళ్ళండి మనకి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అవుతుందంట, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ పెరుగుతుందంట. మనం పచ్చి కొబ్బరిని కొంచెం మిక్సీలో వేసుకున్నాం కదండి, బరగబరగ్గా పట్టించుకున్నాం. చూడండి, ఇలా పట్టుకుని కొంచెం వేసుకోవాలి. ఇది మరింత టేస్ట్ని ఇస్తుంది మునగాకుకి. ఒకసారి తిప్పుకుందాం. అయిపోయిందండి మునగాకు ఫ్రై. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మునగాకు ఫ్రై అయిపోయింది, ఇట్స్ డన్. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగా కుదిరింది. ఈ మునగాకు రైస్లో తినొచ్చు, రోటీలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, దేనిలైనా తినొచ్చు అండి. ఇలా విడిగా కూడా తినొచ్చు. మరి ఈ మునగాకు ఫ్రై మీరు ఇంట్లో చేసుకుంటారని నమ్ముతున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు.